రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ జనవరి 20న మనకు ఆల్రెడీ రైల్వే ఏఎల్పీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అది అలా ఉంటూనే మనకు మరో రైల్వే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో దాదాపుగా 9,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 9,000 వేకెన్సీసే కాకుండా మనకు మొత్తం గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ రెండు కలిపి 106,390 వేకెన్సీస్ ఉండొచ్చు. ఈ నోటిఫికేషన్ లో అయితే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. ఎన్టీపీసీలో కొన్ని టెక్నీషియన్స్, కొన్ని నాన్ టెక్నీషియన్స్ జాబ్స్ ఉంటాయి. టెక్నీషియన్ పోస్టులకి అయితే బీటెక్ అండ్ డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు. నాన్ టెక్నీషియన్ పోస్టులకి అయితే డిగ్రీ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలానే గ్రూప్ డీకి 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఈ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలానే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఇలాంటివన్నీ అందులో మెన్షన్ చేసి ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అయితే మనకు ఫిబ్రవరిలో వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మార్చ్ ఏప్రిల్, అంటే మార్చిలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఎండ్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ అండ్ సిలబస్ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ అక్టోబర్ టు డిసెంబర్ వరకు ఇచ్చారు. అలానే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా అప్పుడే ఉండొచ్చు. అయితే ఈ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా 100 మార్క్స్కి. అలానే 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సిలబస్ గురించి చూస్తే మెయిన్గా జనరల్ సైన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 25 క్వశ్చన్స్కు 25 మార్క్స్ ఉంటాయి. ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ 18 నుంచి 30 ఇచ్చాడు. కానీ కోవిడ్ పాండమిక్ వల్ల మరో 3 years పెంచి 33 చేశాడు. ఏజ్ రిలాక్సేషన్ గురించి చూస్తే ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్, దీని క్వాలిఫికేషన్ కూడా ఏఎల్పీలోనే 10th+ ITI, అది కూడా మెన్షన్ చేసిన ట్రేడ్స్ వాళ్ళు మాత్రమే. అలానే దీనికి డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. డిప్లొమా వాళ్ళే కాకుండా 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, అది కూడా ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే. ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయితే పర్ మంత్ ఒక 30 to 35K ఎర్న్ చేయొచ్చు. అది అలా ఒక 60 to 65K వరకు పెరగచ్చు. డాక్యుమెంటరీ వెరిఫికేషన్, ఇక చివరకు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్ట్ను ఫిబ్రవరి 2025న రిలీజ్ చేస్తారు. ఓవరాల్గా ఈ ప్రాసెస్ జరగడానికి 1 year అవుతుంది. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే ఓవరాల్గా చూపించిన పాయింట్స్ ఇవే. ఫిబ్రవరిలో అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చిలో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్టోబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. 18 నుంచి 33 వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏఎల్పీ నోటిఫికేషన్లోనే 10th+ ITI క్వాలిఫికేషన్. చివరకు ఫిబ్రవరి 2025న షార్ట్ లిస్ట్ వస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో మరో రైల్వే నోటిఫికేషన్ వస్తుందని అఫీషియల్గా మెన్షన్ చేశారు. కానీ రైల్వే వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా ఒకటి చెప్పారు. అదేంటంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు ఫిట్గా ఉండాలి. ఫిట్గా అంటే జిమ్ చేసిన వాళ్ళు అని కాదు, ఫిజికల్లీ ఏ ప్రాబ్లం ఉండకూడదు, అలానే ఏ డిసీజెస్ ఉండకూడదు. ఈ నోటిఫికేషన్కు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేయొచ్చు. ఓవరాల్గా ఇది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిస్ట్రిక్షన్స్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. సీ యూ ఆల్, బాయ్ బాయ్.